గుడ్ మార్నింగ్ గైస్. ఇది ప్రోమో వన్ అనాలిసిస్తో పాటు ఎవరు నామినేట్ అయ్యారు ఏంటి అని చెప్పి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండు విషయాలు. ఒకటి డెమోన్ ఛాలెంజ్, రెండు ఈ వారం ఎలిమినేషన్ వన్ సైడెడ్గా ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రీజన్ ఏంటంటే ఒక మేజర్ కంటెస్టెంట్ నామినేషన్లో లేకపోవడం. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు మీ అమూల్యమైన చేతులతో ఏంటంటే ముద్దుగా అట్టెళ్ళి అక్కడ లైక్ బటన్ కొడితే నేను చాలా సంతోషిస్తాను అనమాట. సో లైక్ కొట్టండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో, సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకెండ్ కల్లా 75K కొడదాం అనుకున్నాం, బట్ ఆ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో మనకి వ్యతిరేకంగా వచ్చినాయి. సో మన అట్లీస్ట్ నాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఆ థాట్ ఉన్న 75K అన్న థాట్ ఉన్న దాన్ని పక్కన పెట్టి నేను అనుకున్నది చెప్పగలిగా. సో అది ఆనందంగా ఉంది. సో ఎవరికైతే నచ్చుతుందో నా సిన్సియర్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుంది, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది, మీ అనాలిసిస్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇంకా మొదలెడదాం. సింపుల్గా ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనుజ, ఓట్ ఫర్ సుమనన్న, ఓట్ ఫర్ సంజన గారు, అవి బోర్డ్ కామెంట్స్ అబ్బా. మంచిగా ఒక అనాలిసిస్ లాంటిది ఏదైనా పాయింట్ పెట్టండి, మీ వ్యూ పాయింట్ పెట్టండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరికీ, నాకనే కాదు. రెస్పెక్ట్ఫుల్గా రిప్లై ఇవ్వండి ఎవరికైనా ఇస్తే. సరే, లాస్ట్ ఇది ఇప్పుడు తలుచుకుంటే భయంగా ఇదిగా ఉంది. ఏంటంటే ఇది కాకుండా ఇంకొక నామినేషన్ మిగిలింది. 13th వీక్ నామినేషన్, ఇంకా 14th వీక్ నామినేషన్, ఇంకా దాని తర్వాత నామినేషన్ అన్నది ఉండదు, నామినేషన్ ఫైట్స్ ఉండవు, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి మనం కొట్టుకోవడానికి ఉండదు, మనం పెద్దగా అనాలిసిస్ చేయడానికి ఉండదు. సో ఏం లేదు, ఇప్పటి నుంచి మీరు ఆడే ఆట, పలికే మాట మిమ్మల్ని ఫైనల్కి చేరువవ్వాలా లేక ఇంటి నుంచి నిన్ను దూరంగా పంపేయాలా అన్నది నిర్ణయించబోతున్నాయని చెప్పి 2 నామినేషన్లు చేయాలి ప్రతి ఒక్కరు. సో అదేదే గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఏదో అంటారు అబ్బా, షుగర్ గ్లాసా ఏదో అంటారు దాన్ని ఆ సినిమాటిక్ లాంగ్వేజ్లో. సో దాన్ని అప్పటికి మన వాళ్ళు ఈ మధ్య అది నేర్చుకున్నారు. ఏంటంటే చెయ్యి అడ్డం పెట్టి కొట్టేది ఎవరికైనా కొట్టేటప్పుడు. సో చెయ్యి అడ్డం పెట్టి కొడుతున్నారు. ఎనీవే, సో ఇద్దరు నామినేట్ చేయాలి. బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ఇది. కెప్టెన్కి ఏం పవర్ ఇచ్చారు ఏంటి అని కూడా చెప్తాను నేను. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్, నాకేం ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ లేదు దీని మీద. సో ఇమాన్యుయల్, రీతు నామినేట్ చేశారు. వీళ్ళిద్దరు నామినేషన్ భలే ఉంటుంది. ఎలా ఉంటుందంటే అదేదో ఫుట్బాల్ ఆడుతున్నట్టు, బాస్కెట్బాల్ ఆడుతున్నట్టు గ్రౌండ్ అంతా పరిగెడతారు భయ, నాకు అర్థం కాదు. అట్ట ఆయన వెళ్ళిపోతాడు, ఆవిడ చైర్ నుంచి వచ్చి ఈవిడ వచ్చేస్తుంది, ప్రెస్ ఈవిడ వచ్చేస్తుంది ఎలాగో అన్న కూడా. సో ఇమాన్యుయల్ అన్న కూడా డింగ్ 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 అని అటు ఇటు ఏంది ఇది. సో ఇమాన్యుయల్ నాకు సార్ అయినప్పుడు బ్యాక్ స్టాబ్ అసలు నాకు నేను తీసేయాలనే లేదు, యువర్ ఫ్రెండ్ రా తీసేయాలని ఉంది నాకు. వాళ్ళిద్దరు వద్దంటాడు ఓ పాయింట్ ఆఫ్ టైంలో, వాళ్ళిద్దరు వద్దంటాడు, తీసేయాలని ఉంది, డెమోని తీసేయాలని, రీతుని తీసేయాలని. సో రీతు నన్ను తీసేద్దాం అని అనుకోలేదు, దివ్యాన్ని ఉంచుదాం అని అనుకున్నావు. ఓకే, అంటే నన్ను తీసేయాలనుకోలేదు, ఇంకా దివ్యాన్ని తీసేయాలనుకోలేదు, ఇంకెవరిని. అలాంటప్పుడు నువ్వు ఎవరిని ఉంచుదాం అనుకున్నట్టు, మీరు ఎవరిని తీసేద్దాం అనుకున్నట్టు? ఏదైనా అక్కడ తీయాల్సింది నన్ను లేదంటే దివ్యానే లాజికల్గా చూసుకుంటే. నన్ను తీసేయాలనుకోలేదు, ఇంకెవరిని తీసేద్దాం అనుకున్నావు. సో ఇక్కడ చాలా తర్జనాభర్జనలు జరుగుతాయి. సంజనా గారు వచ్చి నాకు ఓన్డి కత్తి అంటారు, ఇమాన్యుయల్ మధ్యలో ఉంటాడు, తనుజ అసలు ఒప్పుకోదు, లేదు నేను వెళ్ళాల్సిందే, ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళారు తర్వాత నేను వెళ్ళాల్సిందే అని చెప్తే ఇమాన్యుయల్ నాకు ఎందుకు లేని చెప్పి సైలెంట్గా ఉంటాడు. ఇమాన్యుయల్కి 2 థాట్స్ ఉన్నాయి. ఏంటి అంటే రీతుని తీసేయాలని ఉంది, లేదు అంటే రీతుని అదే ఇంకా నాకు అవసరం లేదు అన్నట్టు ఉంది. మేజర్గా ఏంటంటే లాస్ట్లో తను కంక్లూడ్ చేసుకుని తను కంక్లూడ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే కళ్యాణ్ ఇష్టం, కళ్యాణ్ అయితే ఉండాలి, కళ్యాణ్ ఎవరితో ఆడాలనుకుంటే వాళ్ళని ఉంచాలి అన్నది కంక్లూడ్ చేసుకున్న పాయింట్. సో ఒక మాట అటు పడింది, ఒక మాట ఇటు పడింది, అన్నీ పడినాయి, అక్కడ అన్నీ జరిగినాయి. అలా అని చెప్పి కావాలని ఇక్కడో మాట అక్కడో మాట ఆడేసి 2 వైపులా డబుల్ గేమ్ ఆడదామని అంత లేదు. అక్కడ ఉన్న చాలా డిస్కషన్స్లో ఇంకా అటు ఇటు అవుతూ ఉంటాయి మాటలు, అలా అయినాయి. సో అదే కొద్దిగా కన్ఫ్యూజన్ అయి ఉంటుంది. సో రీతు ఇక్కడ ఒక మాట మాట్లాడుతావు, అక్కడ ఒక మాట మాట్లాడుతావు, అదే. సో ఇక్కడేమో నన్ను తీయాలనుకోలేదు, అక్కడ తీయాలనుకున్నావు ఏంటి ఇమాన్యుయల్, ఇదే వద్దు, ఇక్కడో మాట వద్దు అక్కడో మాట వద్దు, అలాంటిది ఏమి లేదు అన్నట్టు చెప్తానమాట. మరి నాకు ఇక్కడ ఎందుకో మాట చెప్పావు అని చెప్పి తీసేను అని చెప్పాడా అంటే అలా ఏం మాట అయితే ఇవ్వలేదు ఎక్కడ. చూడాలి, నువ్వు ఆయన గేమ్లో ఉన్నప్పుడు ఎలా చెప్తారు మాట. సో నువ్వు ఆల్రెడీ నాకు ఒక మాట చెప్పి అంటే ఎమ్మెల్యే ఉంటారు, మాట ఇవ్వలేదు, అసలు నీకు ఇవ్వలేదు, నాకు బాగా గుర్తు, చూద్దామంటాం చేద్దామంటాం ఏదని అంటారు, కానీ నా తర్వాత నీకే అని మాత్రం అన్నాడా క్లియర్గా. ఇంకా ఏంటంటే రీతికి కూడా తెలుసు, క్లియర్గా అర్థమవుతుంది ఇమాన్యుయల్ ప్రిఫరెన్స్ కళ్యాణే అని చెప్పి. బట్ ఏంటంటే ఆవిడ చేస్తారు కాబట్టి వెళ్ళి ఎక్కడో చోట ఒక మాట అనిపించుకొని ఉండొచ్చు, నీకు నేను తీయనులే అనో ఇంకోటి ఏదో. సో అదే పట్టుకున్నారు ఆవిడ. నెక్స్ట్ రీతు, రెబల్ దాంట్లో మిమ్మల్ని నమ్మి మా టీంలో నుంచి ఒకరిని తీసేసింది మీరు అని చెప్పి పాత టాస్కులకి వెళ్ళారు. ఇక్కడ కూడా ఏంటంటే అందరి చేత డీల్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట.
మీకు గనక పవర్ వస్తే మమ్మల్ని తీయద్దు, మాకు గనక పవర్ వస్తే మిమ్మల్ని తీయమని. ఇక్కడ చూడండి మాటలు ఎలా, చిన్న మాట ఎలా డిఫరెన్షియేట్ చేస్తాయో. ఎవరైతే రెబల్ అవుతారో వాళ్ళు, మీకు గనక రెబల్ అయితే, మీ దాంట్లో ఎవరైనా రెబల్ అయితే మమ్మల్ని తీయద్దు అన్నది మాట. తనుజ, ఇమాన్యుయల్ వాళ్ళు నెక్స్ట్ వీళ్ళు మాట్లాడుకున్న మాట ఏంటంటే, మీరు గనక రెబల్ అయితే మమ్మల్ని తీయద్దు, మేము గనక రెబల్ అయితే మిమ్మల్ని తీయం. కానీ డెమోని ఎలా తీసేశారు వాళ్ళు? రెబల్ అయితే తీసేలా, ఓటింగ్ ప్రకారం తీశారు, ఓట్ ప్లేస్ తీశారు. సో అది వీళ్ళేమంటారు, అది ఓట్స్ ద్వారా జరిగింది కానీ రెబల్ ద్వారా జరిగింది, మనం మాట ఇచ్చుకుంది రెబల్ వల్ల. కానీ రీతి ఏంటి పద్దాక దాన్నే పట్టుకునేది. ఎందుకు అంటే తీయనన్నప్పుడు తీయకూడదు అన్న విధంగా ఆవిడ మాట. సో నేను నిన్ను అడిగానా, నువ్వే వచ్చి చెప్పావు. సో నిన్నేం అడగలేదు, ఆ కత్తి కోసం కానీ దేనికోసం అడగలేదా అంటే ఏంటి ఇంక అడగలేదా, అయ్యా అవ్వా ఏమండి తిన్నారా అని చెప్పి ఇంకా ఆయన గోల. సో నువ్వు అడిగో 10 సార్లు వచ్చి అడిగో ప్లీజ్ అంటే నేను కత్తి ఇవ్వు అన్నా, అంతేగాని అడుక్కోలేదు అది అని చెప్పి ఈవిడ. ఆ ఒక్క మాటే, నువ్వు కత్తి ఇవ్వమన్న గట్టి ఇవ్వ, నువ్వు అడిగావని ఆయన అంటారు. సో మీకు ఆయన అలా చెప్తా ఉంటే అడుక్కోలేదు అన్న భావన మీకు కలిగిద్ది. ఇక్కడ ఏమీ లేదు, సింపుల్. నామినేషన్స్ చేయాలి, 2 నామినేషన్లు చేయాలి, ఒకటి కూడా కాదు. ఎవరికేం రీజన్స్ ఉండవు. 13వ వారంకి వచ్చేసాం. ఒకటేమో నామినేషన్ ఎట్లా వాళ్ళకి సేవ్ అవుతామని తెలుసు, కానీ ఏదో 2 పేర్లు పెట్టాలి కాబట్టి 2 పేర్లు చిన్న రీజన్స్తో పెడతారు. ఇంకోళ్ళు ఏంటంటే ఫైటింగ్ ఫర్ సర్వైవల్, అంటే వేరే వాళ్ళకన్నా తక్కువ ఉంటారు, లేదా వాళ్ళు తేకలుగా ఉంటారు, వాళ్ళు ఉంటే మనం సర్వైవ్ అవుతాం అనుకునే వాళ్ళు నామినేట్ చేస్తారు. అదే జరిగిద్ది. అంతకు మించి 13వ తర్వాత నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేజర్గా పెద్ద రైవలరీస్ ఉండి గొడవలు అయితే తప్పితే, ఫస్ట్ నుంచి క్యారీ ఫార్వర్డ్ గొడవలు అవుతూ ఒక రైవలరీ బిల్డ్ అయితే తప్పితే, ఇక్కడ రైవలరీ బిల్డ్ అయినవి ఏమీ లేవు. ప్రజెంట్ ఒక సంజనా గారిది రీతుది మాత్రమే ఉంది, అంతే, అంతకుమించి చేయలేదు. నెక్స్ట్ బర్నీ అన్న సంజనా గారిని చేశారు. ఎందుకంటే మెడిసిన్ పాయింట్, ఆయన పాయింట్ వ్యాలిడే, ఎందుకంటే ఆయనకు పాయింట్ ఉంది. ఇంతకన్నా పెద్ద పాయింట్లు ఇంక ఉండవు. సో ఆయన 2 చేశారు, ఒకటి సంజనా గారిని చేశారు, 2 డెమోని చేశారు. నా మెడిసిన్ పట్టుకెళ్ళిపోయి నా మీదే ఫన్ చేస్తా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనందరం క్లోజ్గా ఉన్నాము, మాట్లాడుకుంటున్నాము, లైన్ అన్నా అని మీరు అంటున్నారు, సంజనా గారు నేను అంటున్నాను, నాది ఎట్లా తీసేస్తారు మీరు? ఆ సంజు బాబా అని బాబు ఎవరో కామెంట్ చేశారు, మెసేజ్లు చేశారు, సంజు బేబీ అంటున్నాడు ఏంటన్నా అని. అది సంజు బేబీ కాదయ్యా, సంజు బాబా. సో హిందీలో సంజయ్ దత్ ఉంటారు కదా, ఆయన కూడా అట్లాగే సంజు బాబా అట్లా ఏదో పిలుస్తారు అనుకుంటా, అట్లాగా సంజు బాబా అంతే, అది బేబీ కాదు. భలే కామెంట్. సో అదే అది హ్యూమర్ అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? అది హ్యూమర్ అని ఫీల్ అవుతున్నారా ఏంటి? నా మెడిసిన్ దాచేయటం మీకు హ్యూమరా? అంటే నేను మీతో ఫన్ చేయొద్దంటే ఇక్కడ ఫన్ గురించి కాదండి, ఫన్ గురించి కాదు, ఇక్కడ ప్రాంక్స్ ఆపండి ఎక్కడి నుంచి అయినా సరే అని. ప్రాంక్స్ చేయొచ్చు, కానీ మెడిసిన్స్ తీసేస్తే పర్సనల్ ఐటమ్స్ కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఫీల్ అవుతారు. దట్టు అంత క్లోజ్గా ఉన్నప్పుడు తీసేస్తే ఇబ్బంది అవుతుంది. ఆవిడ ఏమని చెప్తారు, సంజనా గారు పాయింట్, మా ఇద్దరి మధ్య డిస్కషన్లో పాయింట్ ఆయన నన్ను మాట్లాడి లేదన్న విధంగా, అది దానికి అది తీసేయాలా అంటే కాదు, ఏదో ఇంకా కాంటెంట్ కోసం చేసింది చెప్తే అంత మించి లేదా ఆడ. సో బట్ ఇదైతే మాత్రం కొద్దిగా ఆయన ఫీల్ అయ్యి ఆయన నామినేషన్ చేయడం మాత్రం రైటే, ఇంకంత మించి పెద్ద నామినేషన్ అయితే ఉండదు దాని మీద. నెక్స్ట్ రీతు సుమన్ చేసింది చూసారా, ఇది ఈవిడ ఆట అదే పాట, ఏముండదు తనకన్నా తక్కువ. ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఫస్ట్ వీక్ 1 నుంచి కూడా స్ట్రాటజీ ఇదే. ఒక నామినేషన్ మాత్రం ఖచ్చితంగా తనకన్నా ఎవరైతే ఉంటారో డేంజర్ జోన్కి వెళ్ళొస్తారో ఆ వారం కానీ ఆ ముందు వారాలు కానీ ఎవరైతే డేంజర్ జోన్కి వెళ్ళొస్తారో గమనించండి, ఖచ్చితంగా వాళ్ళు నామినేట్ చేస్తుంది. సో దట్ తను సేవ్ అవుతుంది అని చెప్పి ఒక హోప్తో. కానీ ఈసారి ఆ సినిమా ఉందా అంటే చెప్తా, లాస్ట్కి వచ్చాక చెప్తా, కష్టమే అని చెప్పి. సుమనన్న డెమోని పంపిద్దాం అనుకున్నాడు కళ్యాణ్, సో తర్వాత వెళ్తాడా లేదా అని చెప్పి, నువ్వు అన్నావా లేదా అని చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ మాన్స్టర్ టాస్క్ దాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు నిజంగా మాన్స్టర్ టాస్క్ మీద రీతుకి పాయింట్స్ ఉంటే లాస్ట్ వీక్ నామినేషన్స్ ఉన్నాయి కదా, చేయొచ్చు కదా, చేయలే లాస్ట్ వీక్. ఎందుకంటే సంజనా గారు ఉన్నారు, సో అక్కడ చేశారు. దివ్య ఉంది అక్కడ చేశారు, దివ్యానే చేసింది. సో సంజనా గారిని అయితే చేశారు. సో ఆవిడకి ఒక షీల్డ్ అక్కడ, అయినా ఆవిడ కెప్టెన్సీ ఉంది కాబట్టి పెద్ద పట్టించుకోవాలి. ఇప్పుడు చూడండి, అప్పుడు సుమన్ ఎందుకు చేయలేదు, ఇప్పుడు సుమన్ ఎందుకు చేసింది అంటే డిఫరెన్స్. సుమన్ అన్న డేంజర్ జోన్కి వెళ్ళి వచ్చాడు, అర్థమైంది కదా. సో సుమన్ అన్న నెక్స్ట్ ఎవరికి వేస్తారన్నది ఇంపార్టెంట్. సంజనా గారికి వేస్తారా, మళ్ళీ అయ్యే పాయింట్లు పెట్టి ఆట మారుస్తారా, లేదంటే ఎక్కడైనా షాక్ ఇచ్చి మనకేమైనా తనుజాకో లేదంటే బర్నీ అన్నకో అట్లా ఏమైనా వేస్తారా అన్నది. బర్నీ అన్నకి వేయలేదులేండి, అది వేరే విషయం, చెప్తాను ఎందుకు వేయలేదు ఏంటి అని చెప్పి. సో నాకు తెలిసి సంజనా గారికి వేసి ఉంటారేమో మరి, అంతే. సో డెమోన్ అడుగుతాడు సోనన్న, రీతు అనింది నువ్వు అన్నావు అనగానే, రీతు అనింది అనగానే అన్న తిరిగిపోతాడు. ఇంకో రీతు అనిందంటే అన్న ఎవరన్నారు తెలియదు, ఎవరు ముందన్నారు తెలియదు అన్న అని చెప్పి డెమోన్ గట్టిగా అరుస్తాడు. ఎవరు ఫస్ట్ అన్నారో తెలియదు అన్న అని చెప్పి. రీతు అన్న నువ్వు వచ్చి అన్నావన్నా, మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఆ మాన్స్టర్ టాస్క్లో, మీ ఇద్దరు మాట్లాడుకుని ఫస్ట్ డెమోన్ పంపిద్దాం, తర్వాత కళ్యాణ్ వెళ్తాడు అది అని చెప్పి అక్కడ చాలా డిస్కషన్లు జరిగినాయి. ఇది కూడా సేమ్ అంతే, ఒక మాట అటు ఒక మాట ఇటుగానే ఉంటాయి ఈ డిస్కషన్లు కూడా. సో నేనన్నా కళ్యాణ్ చేద్దామని చెప్పి నేనన్నా అని చెప్పి ఫస్ట్ వీళ్ళు ఏం డిస్కషన్ అంటే ఓవరాల్గా డెమోన్ పంపిద్దాం, కళ్యాణ్ వెళ్తాడో లేదో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ డెమోని పంపిస్తే కళ్యాణ్ అడుగుతారు, సెకండ్ నువ్వు వెళ్తావా డెమోని ఫస్ట్ కానీ పంపిస్తే అంటే అప్పుడు మాట్లాడుకుందాం అంటాడు.
అప్పుడు వీళ్ళకి డౌట్ వస్తుంది, రీతికే డౌట్ వస్తుంది మేజర్గా. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ కళ్యాణ్ పంపిద్దాం అని అనుకుంటారు. చూడాలి ఇప్పుడు ఎవరు ముందన్నారు ఎవరు అనుకున్నారా అంటే ఇప్పుడు ఎన్ని ఎతకాలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి, ఇదో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నెక్స్ట్ బర్నీ అన్న డెమాన్ నామినేట్ చేస్తారు. బర్నీ అన్న రీజన్ డెమాన్ నామినేట్ చేయడంలో కొద్దిగా ఇది కొంచెం మనం జిమ్కి వెళ్ళి బాగా థింక్ చేయాల్సిన విషయం. ఇలాంటి విషయాలు అర్థం కావాలంటే ఏంటి అంటే నిన్న ఏదైతే వెనక్కి లాగుతుందో, ఇక్కడ చూడండి బాగా గమనిస్తే వెనక్కి లాగుతున్నారు, అక్కడ వెనకాల ఎవరో అమ్మా అని చెప్పి ఏదో దెబ్బ ఏదో తగిలిందా ఏంటి అని చెప్పి మూలుగుతున్నట్టు సౌండ్ వచ్చింది ప్రోమోలో. అర్థం కాలేదు నాకు. నిన్ను ఏదైతే వెనక్కి లాగుతుందో దాన్ని తీసి పక్కన పెట్టు. స్ట్రెస్సా, ఫ్యామిలీయా, రీతునా ఏంటి అని. ఎందుకు? దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మెంటల్గా ఫోకస్గా ఉండలేమో ఫిజికల్గా కూడా 100% ఎఫర్ట్ పెట్టలేము. 100% ఎఫర్ట్ పెట్టడమును ఫిజికల్గా మనకి దెబ్బ తగలటం రెండు ఒకటేనా? అంటే ఫోకస్డ్గా ఉంటే దెబ్బలు తగల అంటే బాడీ ఇంజూరీ అవుదా? మేబీ ఫోకస్గా చేయకపోవటం వల్ల బాడీ అలా దెబ్బ అయిందేమో అని చెప్పి. ఎందుకంటే ఆ టాస్క్ చేస్తా ఫోకస్ లేకపోవటం వల్ల దెబ్బ అయిందని అన్న ఉద్దేశమా ఏంటో. ఇది ఆ జిమ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళే చెప్పాలి. ఫోకస్డ్గా లేకపోతే మనం ఒక వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనం అది సరిగ్గా చేయలేమా ఏంటని చెప్పి ఏంటో. సో మొత్తానికి అన్నేమంటారంటే నీకు వేరే థాట్స్ ఉన్నాయి కాబట్టి నీకు అవన్నీ మైండ్లో ట్రిగ్గర్ అవటం వల్ల నువ్వు సరిగ్గా ఆ టాస్క్ మీద ఫోకస్ పెట్టలేకపోయావు కాబట్టి నువ్వు ఫిజికల్గా కూడా దెబ్బతిన్నావు అన్న విధంగా. సో దానివల్లే 100% ఎఫర్ట్స్ పెట్టలేకపోయావు. సో ఆ విధంగా టాస్క్ని ఓడిపోయావు అని చెప్పి ఏదైతే ఇండైరెక్ట్గా ఏదైతే డెమోన్ తన బలమని నమ్ముతున్నాడో ఆ బలం మీద కొట్టాడు అన్న. అర్థమైందా మీకు? సో అందుకోసం అని చెప్పి డెమోన్ ఒక ఓపెన్ ఛాలెంజ్కి తెరదీసాడు అనిపించింది. ఇంకా గట్టిగా డిస్కషన్ జరిగి ఉంటాయి ఏదైనా సరే. సో దాని తర్వాత డెమోన్ ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్, ఈ వీక్ టికెట్ ఫైనల్ కొట్టేది నేనే, దిస్ ఈజ్ మై వర్డ్. ప్రోమోలు ఇది మాత్రం బాగా ఎలివేషన్ వచ్చింది కదా. సో ఆ మ్యూజిక్ కానీ ఏది కానీ. సో ఓపెన్ ఛాలెంజ్ హౌస్ మొత్తానికి చేశాడు డెమోన్. నాకు ఇది కొంచెం భయంగా కూడా ఉంది. రీజన్ ఏంటంటే ఒక విషయం, డెమోన్ కనుక ఫిట్నెస్ బాడీ అన్నీ కరెక్ట్గా ఉంటే డెమోని ఛాలెంజ్ చేస్తే 90% డెమోని కొట్టేస్తాడు అన్న దాంట్లో ఉంటాను నేను. ఎవరైనా ఉంటారు, ఎందుకంటే గేమ్ మొత్తం చూసి ఫిజికల్ టాస్క్ కనుక వస్తే డెమోన్ చేస్తాడు అని చెప్పి. బట్ ఇక్కడ తన ఫిట్నెస్ లేదు, ఎప్పటికీ ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఇంకొన్నది ఒక్కరోజు, అంటే ఆ ఛాలెంజ్ చేసినప్పుడు ఉన్నది ఒక్కరోజు. ఆ ఒక్కరోజులో బాడీ ఫిట్ అయ్యి టాస్క్లు బలంగా ఆడగలడా? 1-2 టాస్క్లు ఆడాక మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తే. సో భయం ఏంటి అంటే అలాంటి ప్రాబ్లం వచ్చినా ఫర్దర్గా ముందుకెళ్తే ఇంకా గట్టి ఇష్యూలు వస్తాయోనని చెప్పి భయం. అప్పుడు షోకి మొత్తానికి దూరం అయిపోవాల్సి వస్తుంది కదా అది. సో ఇలాంటి ఛాలెంజెస్ కాదు, బిగ్ బాస్ ఏదైనా పంపించాలి నోటీస్, బాబు హెల్త్ ఈజ్ ప్రయారిటీ, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇలాంటిది కాదు. సో మీ హెల్త్ని మీరు అంటే ప్రతి టాస్క్ కింద ఆయన రాస్తారు మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆడండి అని చెప్పి. బట్ ఇక్కడ కొంచెం గట్టిగా పంపించాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమే. ఇప్పుడు డెమోన్కేమో ఇలా ఉంది, ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు గట్టిగా పెట్టాలా ఏం చేయాలా అని చెప్పి ఇలాంటిదోటి ఇదిగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా సీజన్ 6 సీజన్ 5 శ్రీరామ్ చంద్రకి కాల్కి ఇదైనప్పుడు కూడా అప్పుడు కూడా పాపం వాళ్ళు అలాగే ఇదయ్యారు. చివరికి కూర్చోబెట్టి ఆ టికెట్ ఫైనల్ టాస్క్ ఇవన్నీ ఆడిపించారు. ఏంటో ఇలా ఇంజరీ అవ్వకుండా ఉంటే ఎలా అయినా బిగ్ బాస్ టీం ఏదో ఒకటి చేసి మంచి టాస్క్లు పెట్టి కొమ్మచ్చు. వాళ్ళు ఇప్పుడు లాగుతూ ఉంటుంది వెనక్కి. ఇప్పుడు టాస్క్ పెట్టాలి అంటే అందరి హెల్త్ దృష్టిలో పెట్టుకోవాలంటే మరి డెమాన్ లాగుతుంది కదా. సో డెమాన్ కూడా ఆడగలిగేలా పెట్టాలి. ఇంకొక రోజు ఉంది మరి, అంటే మనకి ఇప్పటికి అయిపోయింది. మనకి ప్రెసెంట్ కరెంట్ డే ఈ రోజు ఇంకా టికెట్ ఫైనల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి టాస్క్ స్టార్ట్ అవుతాయి. మేబీ బ్రెయిన్ గేమ్లు అలాంటివి Day 1 ఆడిపించి, అంటే ఎక్కువగా ఫిజికల్గా ఫిట్నెస్ లేని ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వని గేమ్లు ఏదైతే ఉంటాయో అవి Day 1 ఆడిపించి ఇంకొక రోజు తనకి ఇచ్చి లాస్ట్ 2 రోజులకి గట్టిగా ఫిజికల్ టాస్క్లు పెట్టేలాగా ప్లాన్ చేస్తే ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఒకటి ఉంటుంది. ఏదో ప్రతిదీ ఇంకా బ్రెయిన్ గేము, ఫోకస్ గేము అన్నీ ఉంటాయి కదా, కొంచెం ఫిజికల్గా ఇదిగా లేనివి, స్ట్రెయిన్ అవ్వనివి. అలాంటి గేమ్స్ కానీ ఫస్ట్ 2 రోజులు ఆడిపించి సోమవారం మంగళవారం ఆడిపించి బుధవారం గురువారం ఫిజికల్ టాస్క్ తెరదేస్తారేమో. అప్పుడు ఈ లోపల ఇంకొంచెం బ్యాక్ సెట్ అవుతుంది అనుకుని ఆ విధంగా ప్లాన్ చేయొచ్చు తన కోసం. సరే, ఇప్పుడు ఎవరెవరు నామినేట్ అయ్యారు అంటే ఇది ట్విస్ట్. కళ్యాణ్ ఆబ్వియస్గా కెప్టెన్ కాబట్టి నామినేట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ నామినేట్ అవ్వాలా. ఇమ్మాన్యుయల్ని ఎవరు టచ్ చేయాల. ఇన్ఫ్యాక్ట్ ఇమ్మాన్యుయల్ని బర్నీ అన్నని ఎవరు టచ్ చేయలేదు. సో ఎవరు నామినేషన్కి వెళ్ళాలా. ఇన్ని వారాల తర్వాత నేను చెప్తానంటే 13వ వారం 14వ వారం వచ్చేప్పటికి నేను నామినేషన్ రీజన్స్ని పెద్దగా జడ్జ్ చేయలేము. అందరూ అనుకునేది ఏంటంటే ఎవరో ఏదో విధంగా అందరినీ నామినేషన్లో తీసుకురావాలి. ఇప్పుడు మనం తీసుకురాకపోతే మనం అనుకుంటాం వీళ్ళేంద్ర ఎంత ఎరిపప్పు గాళ్ళు అందరికి నామినేషన్లు తీసుకురావాలి కదా అని అనుకుంటాం. అదే అంటాం. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను 13 రీజన్స్ మీద పెద్దగా జడ్జ్ చేయను. ఏదో విధంగా చేసి అందరి నామినేషన్లో తీసుకురావాలి. అదే గేము. సో రీతి ఇప్పుడు అదే చేస్తున్నా, అదే గేము. బట్ ఎప్పటి నుంచి అదే చేస్తుంది, అది వేరే విషయం. కానీ అదే గేమ్. ఇలాంటి గేమ్ ఆడాల్సిన టైంలో ఇమ్మాన్యుయల్ని తీసుకురాలేదు, బర్నీ అన్నని తీసుకురాలేదు. మీరు ఒకటి అనొచ్చు, అన్న ఇమ్మాన్యుయల్ తీసుకొస్తే ఏముందన్న ఇమ్మాన్యుయల్ సేవ్ అయిపోతారు కదా అంటే పప్పులో కాలేశారు బ్రో అలా ఎవరైనా అనుకుంటే వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ సేవ్ అవటం మ్యాటర్ కాదు ఇక్కడ. ఇమ్మాన్యుయల్ ఓట్స్ మ్యాటర్, ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఓట్స్ మ్యాటర్.
వాళ్ళ ఓట్లు ఇటు వెళ్తాయి. మాట్లాడతాం దాని గురించి ఒక బ్రేక్. ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ ఇమాన్యుల్ బర్నీ అన్న ఇద్దరు ఉండిపోయినప్పుడు కళ్యాణ్కి ఏదో పవర్ ఇచ్చారంట. సోషల్ మీడియా టాక్ ఇది, నాకు వచ్చిన న్యూస్ కదా, పర్సనల్ నాకు ఎట్లాంటి రావులేండి. సో సోషల్ మీడియా టాక్ దాని ప్రకారం బర్నీ అన్న ఆయనకు వచ్చిన పవర్తో ఆయన బర్నీ అన్న నామినేట్ చేశారంట, డైరెక్ట్ నామినేషన్. సో ఆ విధంగా బర్నీ అన్న నామినేషన్స్కి వెళ్ళాడు, ఇమాన్యుల్ నామినేషన్ నుంచి బయటకు ఉన్నాడు. సో కళ్యాణ్ బయట ఉన్నాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓట్స్ అనమాట. ఇమాన్యుల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని ఎందుకు పెట్టారంటే ఇమాన్యుల్ నామినేషన్ సేవ్ అయిపోయాడని కాదు, అది ఇప్పుడు అసలు అది ఇంక అయిపోయింది. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే మ్యాక్సిమం. ఇంక రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే. నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇంకంత దాని గురించి మనం తలుచుకొని కూడా మాట్లాడుకొని కూడా ఫర్దర్గా డ్రిల్ డౌన్ చేసుకొని కూడా వేస్ట్. అరే ఏంద్రా ఇమాన్యుల్ నామినేషన్ రాలేదని చెప్పి గుండెలు బాధపడడం కూడా వేస్ట్. ఆ టైం దాటిపోయింది. ఇమాన్యుల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఎందుకు పెట్టారంటే ఎలిమినేషన్ మీ చేతిలో ఉంది. అదేంది కళ్యాణ్ కూడా లేదు కదంటే కళ్యాణ్ లేడని మాకు ఇష్యూ ఆల్రెడీ తెలుసు. కెప్టెన్ అయినప్పుడే వాళ్ళ చేతిలో ఎట్టాగా ఉంటుంది. అది కాక మీరు యాడ్ అయ్యారు కదా, సో మీ చేతిలో ఉంది ఎలిమినేషన్. ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ ఎందుకు ఉంటుంది అనుకుంటానంటే ఏదైతే కళ్యాణ్ది ఒక పెద్ద ఓట్ బ్యాంక్ ఉందో, ఏదైతే ఇమాన్యుల్ది ఒక ఓట్ బ్యాంక్ని ఎఫెక్ట్ చేసేలాగా ఓట్స్ ఉన్నాయో, ఒక ఖచ్చితంగా ఆయన కింగ్ చేయగలరు. ఇద్దరు కింగ్ మేకర్స్ టైప్ అయిపోయి పెద్ద ఓట్ బ్యాంకు, ఇది చిన్నది ఓట్ బ్యాంకు, బట్ స్టిల్ ఆ ఎలిమినేషన్ ఎఫెక్ట్ చేయగలిగే ఓట్ బ్యాంకే. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారు? సంజన గారికి ఓటేస్తారా, రీతుకి ఓటేస్తారా, లేదంటే సుమనన్కి ఓటేస్తారా అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకైతే మాత్రం అసలు డే 1 ఈ రోజు నుంచే ఓటింగ్ అనాలిసిస్ చెప్పాలని తాతాగా ఉంది. జనరల్గా నేను చెప్పను, అది అఫీషియల్గా డిక్లేర్ అయిపోయి ఆ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఇంకా పడిన తర్వాత ఎప్పుడైనా సరే ట్యూస్డే నుంచి చెప్తా. బట్ ఈరోజు మాత్రం చేతులు లాగేస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం చేద్దాం, ఏం చేయాలి ఏంటి అని చెప్పి. బట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందయ్యా ఎలిమినేషన్ మాత్రం. వన్ సైడెడ్గా ఉండదు. లాస్ట్ వీక్ సుమనాన్ని వెళ్ళి సుమనాన్ని వెళ్ళిపోతాడు, సంజనా గారికి రోడ్స్ తక్కువనే కాబట్టి సంజనా గారు వెళ్ళిపోతారు. అలా ఉండదు, షాక్ తగులుతుంది ఖచ్చితంగా. రీతికి ఛాన్సెస్ చాలా బలంగా ఉంటాయి నాకు తెలిసి, నేను అనుకోవటం చెప్తా. సో ఇమాన్యుల్ వచ్చేప్పటికి రీతు అండ్ డెమోని నామినేట్ చేశారు. చూస్తుంటే బర్నీ గారు సంజన అండ్ డెమోని నామినేట్ చేశారు. రీతు వచ్చేప్పటికి సుమన్ నామినేట్ చేసింది. మన ప్రోమో వరకే ఇది మాత్రం, సుమన్ నామినేట్ చేశారు. నెక్స్ట్ సో ఇమాన్యుల్ కళ్యాణ్ తప్ప అందరూ ఉన్నారు. సో ఇమాన్యుల్ని ఆల్మోస్ట్ అంటే వాళ్ళిద్దరు ఇమాన్యుల్ నెక్స్ట్ బర్నీ అని మిగిలినప్పుడు మేబీ కళ్యాణ్ ఇలా అడుగుంటారు వీళ్ళిద్దరిలో ఎవరు నామినేట్ చేస్తారు, ఒకరు డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అంటే కళ్యాణ్ తీసుకెళ్ళి బర్నీ అని చేస్తుంటారు. ఇక్కడ కూడా నాకెందుకో సుమనన్ను బిగ్ బాస్ టీం సేవ్ చేద్దామేమో అనుకుంది. లేదంటే కళ్యాణ్ డైరెక్ట్గా లాస్ట్ టైం రీతికి ఇచ్చినట్టు 2 నామినేషన్స్ ఇచ్చేయచ్చు కదా, ఎవరు నామినేట్ చేస్తా అని చెప్పి. అప్పుడు ఆయన 2 నామినేషన్లు వాడేవాడు కదా, ఎవరికి చేయాలి ఏంటి అని చెప్పి. ఆ లెక్కన అప్పుడు కూడా ఇమాన్యుల్కి వేయలేండి, కళ్యాణ్ ఇమాన్యుల్ చేయడు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. కానీ ఇప్పుడు ఇమాన్యుల్ చేయకపోవడం ద్రోహం చేసినట్టే, కానీ స్టిల్ ఓకే, ఇంకేం చేయలేండి. సో అది సంగతి. ఎన్ని పాయింట్స్ కవర్ చేశానా? సో ఓపెన్ ఛాలెంజ్ న్యూస్ రీతి అదేమాట. సంజనకు షాక్ ఇచ్చిన లైన్ అన్న. సో లైన్ అన్న అంటే లైన్ అన్నే నామినేషన్ చేస్తాడు. దానికన్నా ముందు ఆడు మెడిసిన్స్ తీయడం కూడా తప్పే కదా. కొంచెం ఆడు ఫన్నీగా చేసినా సరే ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు, ఆయన సఫర్ అయినట్టు ఆ రోజు నైట్ ఆయన వేసుకున్నప్పుడు దానివల్ల కదా ఇప్పుడు దివ్యతో గొడవటం, దివ్య ఏడవటం, ఆ టీషర్ట్లు అటు ఇచ్చుకోవటం, నేను వచ్చేదోటి అంటాం ఇది. సో ఇంకొక మాట చెప్తాను, ఇప్పుడు వరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మర్చిపోతే లైక్ చేయటం, నచ్చి కూడా లైక్ చేయకుండా అబ్బా అని ఒకవేళ మర్చిపోతే అలా వచ్చి లైక్ చేయండి. కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మాట చెప్తాను, ఈ బీపోర్ట్స్ ఏదైతే ఆ టాపిక్ ఇంక వదిలేద్దాం. నేను ఆల్రెడీ మీరు ప్రూఫ్ అడిగారు, నేను పెట్టాను, అయిపోయింది. ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వచ్చి అలా చేయాలి, ఇలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటే నేను ఇంకోసారి మాట్లాడదలుచుకోలేదు దానికోసం. అంటిల్ అన్లెస్ నేను చివరికి మీ ప్రెషర్కి లోన్ అయ్యి నేను ఎప్పుడు చేయని పని కూడా చేశాను. అదేంటి అంటే కంటెస్టెంట్స్కి మెసేజ్ చేయటం. నాకు ఎందుకు చేయను అంటే వాళ్ళు మనకు రిప్లై ఎవరు, మనం వాళ్ళ దృష్టిలో చిన్నగా ఉంటాం, పెద్ద విషయం ఉండదు. సో పెద్ద వ్యూవర్లు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి మనం దానికి వాళ్ళు తప్పుపట్టింది. కానీ చివరికి మీ దృష్టిలో వెళ్ళి నేను దివ్యాకి మెసేజ్ కూడా చేశాను. అట్లాగా ఇంక దీన్ని క్యారీ చేయదు. ఒకవేళ రిప్లై వస్తే నేను ఏదైనా మీకు చెప్తా, అది కూడా వీడియోలో పార్ట్ ఆఫ్ ది వీడియోగా చెప్తాను. స్పెషల్గా చేయను. ఇంకెవరు ఎలాంటి ట్రిగ్గర్లు చేసినా ఏం చేసినా కూడా ఇంకా అది వదిలేద్దాం, ఆ మ్యాటర్ని ముందుకు వెళ్ళిపోదాం. అయిపోయింది, ఒకసారి అయిపోయింది. గట్టిగా ప్రూఫ్ ఏంటి, నన్ను తిట్టి అడిగినవి ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి నేను చేశాను, అయిపోయింది, మ్యాటర్ ఓవర్. మనం ముందుకు వెళ్దాం. కొత్త టాపిక్స్, కొత్త విషయాలు. TTF ఫైనల్ 2 వీక్స్కి వచ్చేసాం. కొద్దిగా మంచిగా ఇంకా ఉన్న కంటెంట్ కోసం చెప్పుకుంటూ వెళ్దాం, సరేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.